నేను డాక్టర్ శరత్ రెడ్డి, కార్డియాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్. నాతో ఉన్నది డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు, కార్డియాలజిస్ట్, మెడిట్రీనా హాస్పిటల్స్, కేరళ. సో ఈరోజు మనం ICRTF ఫౌండేషన్ ద్వారా ఫెలోస్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏదైతే కార్డియాలజిస్టులు ట్రైన్ అయిన తర్వాత బయటికి వస్తున్నారో ఆ కార్డియాలజిస్ట్కి, అంటే ఇప్పుడు మనకి వరల్డ్లో ఈ టెక్నాలజీ, అంటే న్యూ టెక్నాలజీ వచ్చే టైం అనేది చాలా కట్ షార్ట్ అయిపోయింది. సో ఎవ్రీడే న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ సైన్స్. మెయిన్గా మెడికల్ సైన్స్లో అయితే ఇంకా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. సో ఈ మనకి బయటికి వచ్చిన కార్డియాలజిస్టులకి అట్లీస్ట్ ఒక 5 to 7 years ఒక హ్యాండ్ హోల్డింగ్ అనేది జరగాల. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రొసీజర్స్ యొక్క స్కిల్ పెంచడానికి, అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ న్యూ డివైజెస్ పెంచడానికి ఒక 5 to 7 years మనం హ్యాండ్ హోల్డ్ చేయాలి. సో ఆ మెయిన్ ఉద్దేశంతో ఈ ఫెలోస్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫెలోస్ ఇండియాతో ఈరోజు మనం ఫస్ట్ ప్రోగ్రామ్, అంటే ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 పీపుల్ అటెండ్ అయినారు. మోర్ దెన్ 500 కార్డియాలజిస్ట్. ఇండియా ఒకటే కాదు, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ నేపాల్, అన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ రావడం జరిగింది. సో వాళ్ళకి మన నేషనల్ ఫ్యాకల్టీ డిఫరెంట్ టాపిక్స్లో ప్రజెంట్ చేయడం జరిగింది, అంటే ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆల్సో మనం ఎవ్రీ టెక్నాలజీ, అంటే ఈ హార్ట్కి సర్జరీస్లో ఉపయోగించే ప్రతి టెక్నాలజీ విలేజ్ని ఒకటి ఏర్పాటు చేసి ఆ ప్రతి టెక్నాలజీని ఎలా వాడాలి అనే దాన్ని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా వీళ్ళందరికీ కూడా ట్రైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆబ్వియస్గా ప్రొఫెషనల్స్ క్వాలిటీ పెరిగినప్పుడు కేర్ డెలివరీ క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో అది మన ఒక కంట్రీలోనే కాదు, మన చుట్టూ ఉన్న పక్క కంట్రీల్లో కూడాను ఆ కార్డియాక్ కేర్ డెలివరీ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఈవెన్చువల్గా ఇది ఇక్కడ మేము ఏదైతే ఒక అంటే ట్రైనింగ్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశామో దాన్ని బెనిఫిట్స్ మన దేశ ప్రజలకే కాకుండా పక్క దేశ ప్రజలకు కూడా అందుతాయి. సో దీంతో పాటుగా మనం, అంటే ఏదైతే మన రీసెర్చ్ యాక్టివిటీ ఉందో కంట్రీలో, సో యాజ్ ఆఫ్ నో మనకి మన కంట్రీలో రీసెర్చ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ వెస్ట్రన్ డేటాతో ఇంటర్ప్రిట్ చేసి మనం డెసిషన్ తీసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనకి ఇండియన్ డేటాని ప్రమోట్ చేయడానికి ఫెలోస్ ఇండియా ద్వారా, ICRTF ద్వారా వీఆర్ ప్లానింగ్ ఇండియన్ రిజిస్ట్రీస్. ఆ రిజిస్ట్రీ డేటా ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక ఇండియన్ డేటాని బిల్డ్ చేసి, అంటే మనం ఇండియన్స్ మీద ట్రీట్మెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఒక ఇండియన్ డేటా బ్యాక్డ్రాప్తో తీసుకుంటే ఆబ్వియస్గా మనకి కరెక్ట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫెసిలిటీని కూడా మనకి ఈ ఫెలోస్ ఇండియా ICRTF ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాము. దీన్ని అంటే కమింగ్ ఇయర్స్, నెక్స్ట్ 4 to 5 yearsలో దీన్ని, ఈ ఐడియాని కూడా స్ట్రెంథన్ చేసి, అండ్ అందరూ, అంటే కార్డియాలజిస్టులు ఎవరైతే మనకి క్వాలిఫై అయ్యి బయటకు వస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఈ ప్రోగ్రాంలోకి ఇన్వాల్వ్ చేసి ఓవరాల్గా మన ఒక కంట్రీ డేటాబేస్ని స్ట్రెంథన్ చేయడానికి కూడా వర్క్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ద్వారా. సార్, ఫెలోస్ ఇండియాలో టోటల్గా ఎన్ని డేస్ జరిగిపోతుంది? ఈ సెక్షన్స్ ఎన్ని సెక్షన్స్ జరుగుతున్నాయి పర్ డే వచ్చి? పర్ డే ఓకే. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 15 హాల్స్ ఉన్నాయి, రైట్? 1 మెయిన్ హాల్ అండ్ 14 సబ్ హాల్స్. ఈ 14 సబ్ హాల్స్ అనేది సర్జరీలకు సంబంధించిన ఈచ్ మెథడాలజీని ట్రైన్ చేయడం. సబ్ హాల్స్లో మెయిన్ హాల్లో కాంప్రిహెన్సివ్ డిస్కషన్స్ ఆన్ ట్రీట్మెంట్స్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ జరుగుతుంది. ఎన్ని డేస్? ఇది 3 days ప్రోగ్రామ్. సో ఇట్ స్టార్టెడ్ ఎస్టర్డే, ఈరోజు ఉంది, అండ్ టిల్ టుమారో ఆఫ్టర్నూన్.
సో ఫ్రైడే ఆఫ్టర్నూన్ తర్వాత ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది.